ఏలియా ఒక మహాప్రవక్త. దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించు గొప్ప విశ్వాసి. దేవుని ఎడల వినయ విధేయతలు భయభక్తులు కలిగి జీవించే గొప్ప ప్రవక్త. ఏలియా అంటే యావే ప్రభువే నా దేవుడు అని అర్థము. గిలాదు మండలమునందలి తిష్బీ నగరవాసి అయిన ఏలియా ప్రవక్త యావే దేవుని పలుకులు విని ఆ ప్రకారంగా జీవించే వినయ విధేయతలు కలిగిన ప్రవక్త ఏలియా ప్రవక్త. ఇక విషయంలోనికి వస్తే, ఏలియా ఓబద్యతో, నీవు వెళ్ళి నా మాటలుగా అహాబు రాజుతో ఈ విధముగా చెప్పుము, నీవు దేవుని ఆజ్ఞలు మీరి బాలు దేవతను పూజించుచున్నావు, ఇక అది విడుము. నీవు ఇశ్రాయేలీయులందరినీ కర్మేలు కొండ మీద నన్ను కలుసుకోమని చెప్పుము. యెజెబెలు రాణి పోషించు బాలు ప్రవక్తలు 450 మందిని, అషేరా ప్రవక్తలు 400 మందిని ఆ చోటుకు తీసుకురమ్మని చెప్పుము అని పలికెను. ఏలియా చెప్పిన విధముగా అహాబు రాజు ఇశ్రాయేలీయులను బాలు ప్రవక్తలను కర్మేలు కొండ వద్దకు తీసుకొని వచ్చెను. ఏలియా ముందుకు వచ్చి, ఎన్నాళ్ళు మీరందరూ ఇలా ఇద్దరు దైవములను పూజింతురు? యావే దేవుడే నిజమైన దేవుడైతే ఆయనను పూజింపుడు, మీ బాలు దేవుడే నిజమైన దేవుడైతే ఆయనను పూజింపుడు అని ఏలియా చెప్పిన మాటలకు ప్రజలు ఒక్క మాట అయినను బదులు పరకరైరి. ఏలియా మరలా, ప్రభు ప్రవక్తలలో నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, కానీ మీ బాలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎద్దులు ఇప్పింపుడు, వారిని ఒక ఎద్దును తీసుకోమనుడు. వారు దానిని చంపి ముక్కలుగా కోసి కట్టెల మీద పేర్పవలెను, నిప్పును మాత్రం అంటించరాదు. నేను తీసుకున్న 2వ ఎద్దును కూడా అట్లే చేద్దును, నిప్పంటింపను. పిమ్మట బాలు ప్రవక్తలు వారి దేవుణ్ణి ప్రార్థిస్తారు, నేను నా ప్రభువును ప్రార్థిస్తాను. ఎవరి ప్రార్థనకు నిప్పు పంపించువాడెవరో ఆయనే నిజమైన దేవుడు అని మిగిలిన వారు విశ్వసించాలి అని ఏలియా చెప్పిన మాటలకు ప్రజలందరూ సరే అని అనిరి. ఏలియా బాలు ప్రవక్తలతో, మీరు చాలామంది ఉన్నారు కదా, మొదట మీరే మీ ప్రార్థనను మొదలు పెట్టండి అని చెప్పాను. వారట్లే తమ ఎద్దును కోసి కట్టెలపై పేర్చి పొద్దుటి నుండి మధ్యాహ్నం వరకు బాలు దేవత పేర ప్రార్థనలు చేసిరి. బాలు, మా దైవమా వినుము అని అరిచిరి. తాము నిర్మించిన బలిపీఠము చుట్టూ తిరిగి చిందులు తొక్కుతూ ప్రార్థనలు చేసిరి. అయినను వారి దైవము బదులివ్వలేదు. మధ్యాహ్నమైన పిమ్మట ఏలియా వారిని వేళాకోళం చేయిచు, మీరు కొలుచు బాలు దేవుడు కదా, అతనిని కొంచెం పెద్దగా పిలువుడు. పాపం అతడేదో ఆలోచనలో ఉన్నాడేమో, లేదా ఏదైనా పనిలో ఉన్నాడేమో, ఒకవేళ ఎక్కడికైనా ప్రయాణం కట్టుచున్నాడేమో. ఓ, ఇవేవి కాదు, ఒకవేళ నిద్రించుచున్నాడేమో. మీ పలుకులు ఆయన చెవికి వినబడడం లేదేమో, కొంచెం పెద్దగా ప్రార్థనలు చెయ్యండి అని ఏలియా ప్రవక్త చెప్పగా ఆ మాటలకు వారు ఇంకనూ పెద్దగా ప్రార్థించిరి. తమ ఆచారం చొప్పున నెత్తురుకారు వరకు కత్తులతో బాకులతో శరీరమును కోసుకొనిరి. మధ్యాహ్నం దాటిపోయెను. సాయంకాల సమయం వరకు బలురర్పించు సమయం వరకు వారు ఆవేశంతో మంత్రములు వల్లించిరి. అయినను వారి దేవత పలకనూ లేదు, జవాబియ్యనూ లేదు. అంతటి ఏలియా ప్రజలందరూ దగ్గరికి రమ్మని పిలిచెను. వారందరూ అట్లే దగ్గరకు వచ్చిరి. అతడు పడిపోయి ఉన్న 50 పీఠంను మరమ్మతు చేయించెను. యాకోబు కుమారులకు 12 మంది గోత్రకర్తల పేరు మీదుగా 12 రాళ్లను పోగు చేసుకొనెను. ఈ యాకోబునకే ప్రభు ఇశ్రాయేలీలని పేరు పెట్టెను. ప్రభు పూజ కొరకు ఆ రాళ్లతో మరలా పీఠం నిర్మించెను. ఆ పీఠం చుట్టూ 2 కడవల నీళ్లు పట్టు కందకము త్రవ్వించెను. అటు పిమ్మట పీఠం మీద కట్టెలు పరిచి వాని మీద ముక్కలుగా కోసిన ఎద్దును కూడా తుండములుగా పేర్చెను. అటు తరువాత 4 కడవల నీళ్లు తెచ్చి కట్టెల మీదను మాంసపు ముక్కల మీదను కొమ్మరింపుడు అని ప్రజలకు ఆజ్ఞాపించెను. వారట్లే చేసిరి. ఏలియా 3వసారి కూడా ప్రజల చేత అట్లే నీళ్లు పోయించెను. నీళ్లు పీఠం మీద నుండి ధారలుగా కారి పక్కనున్న కందకమును నింపెను. సాయంకాల సమర్పణలు అర్పించు సమయమున ఏలియా పీఠమును సమీపించి, అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుడవైన ప్రభు, నీవు ఇశ్రాయేలు దేవుడవనియు నీ భక్తుడైన నేను నీ ఆజ్ఞలపైనే ఈ పనులన్నింటినీ చేయుచున్నానని ఇప్పుడు వెల్లడి చేయుము. ప్రభు, నా మొర వినుము, నా వేడుకోలు ఆలింపుము. నిన్ను వేడిచినటువంటి ఈ ప్రజలందరూ మరలా నీ చెంతకు వచ్చేటట్లుగా ఈ అద్భుత కార్యము చేయుము తండ్రి అని ఏలియా ఎలుగెత్తి ప్రార్థించెను.
అప్పుడు ప్రభు పంపిన అగ్ని పీఠంపైకి దిగివచ్చి బలిపీఠమును కట్టెలను కందకములోని నీటిని దహించెను. ఆ అగ్నిని చూచిన ప్రజలందరూ నేల మీద సాగిలపడి దండము పెట్టుచు, యావే దేవుడే నిజమైన దేవుడు, ఆయనే సర్వశక్తిమంతుడు, సత్యమైన దేవుడు, సత్యస్వరూపుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, పవిత్రుడు పవిత్రుడు అని పలికిరి. ఏలియా బాలు ప్రవక్తలను పారిపోనీయకుడు, తప్పించిపోనీయకుడు, వారిని పట్టుకొనుడు అని ప్రజలకు ఆజ్ఞాపించును. ప్రజలందరూ ప్రవక్తలను పట్టుకొనగా ఏలియా వారందరినీ కీషోను వాగు వద్దకు నడిపించుకొని పోయి అక్కడ వధించెను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.